అనంతపురం జిల్లా లక్ష్మీనగర్లో కార్తీక పౌర్ణమి పూజలు నిర్వహించడానికి వెళ్తున్న మహిళ మెడలో నుంచి బంగారు గొలుసును దుండగులు లాక్కుని వెళ్లారు. ద్విచక్ర వాహనంపై వచ్చిన దుండగుడు చైన్ లాక్కుని పరారయ్యాడు. వెంటనే పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తును చేపడుతున్నారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా మహిళ మెడలోంచి దుండగులు బంగారాన్ని లాక్కెళ్లారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నాగేంద్రనాథ్ రెడ్డి అందిస్తారు. రైట్ నాగేంద్రనాథ్ రెడ్డి, చెప్పండి, అసలు ఎప్పటి నుంచి అక్కడ దొంగతనాలు ఇదివరకు ఏమైనా జరిగాయా? ఎప్పటి నుంచి అలా వాళ్ళు తిరుగుతూ ఉన్నారు? ఇలాంటివి ఏమైనా చెప్పారా స్థానికులు? యమున అనంతపురం నగరంలో ఈ రోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా అనంతపురం నగరంలోని లక్ష్మీనగర్ లో రఘునాథ్ రెడ్డి భార్య మాధవీలత ఆమె ఒంటరిగా ఈ రోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా పూజ చేయడానికి దేవాలయం వెళ్తుంది. ఈ ఉదయాన్నే దేవాలయం వెళ్తుండడంతో పసిగట్టిన దుండగులు ఇద్దరు బైక్ మీద వచ్చి అది వారు కూడా ముఖానికి పూర్తిగా కట్టుకున్నారు. పూర్తిగా వాళ్ళ ఫేస్ కూడా బయటకు కనపడుకోకుండా చేశారు. అయితే ఈ దుండగులు గతంలోనే అనేక పర్యాయాలు అనంతపురం నగరంలో అనేక చోట్ల చోరీలు చేశారంటూ పోలీసులు అనుమానిస్తున్నారు. ఇవాళ ఉదయం కార్తీక పౌర్ణమి సందర్భంగా దేవాలయానికి వెళ్తున్న సమయంలో 5 తులాల బంగారాన్ని దుండగులు లాక్కెళ్లారు. ఆమె అర్చినప్పుడు కేకలు కూడా లాగినప్పుడు కేకలు కూడా వేసింది. కేకలు వేసినప్పటికీ ఉదయమే కావడంతో ఎవరు చుట్టుపక్కల వాళ్ళు అంతా ఇంకా ఎవరు లేకపోవడంతో గట్టిగా అర్చినప్పటికీ ఆ దుండగులు చైన్ లాక్కొని వెళ్లిపోయారు. ఈ వెంటనే రఘునాథ్ రెడ్డి ఆయన భార్య ఇద్దరు కోర్టురావు పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీసులు కూడా అక్కడ ఆ ప్రాంతానికి చేరుకుని సీసీ ఫుటేజీల ఆధారంగా ఎవరు వచ్చారు ఏంటన్న పైన ఆరాధిస్తున్న ఆ బైక్ నెంబర్ ఆధారంగా, అలాగే వాళ్ళు ఎవరు చేశారు ఏంటి అనే పాత్ర నేరస్తుల వీళ్ళేమన్నా ఒకవేళ ఎవరు వచ్చారన్న దానిపైన పూర్తిగా ఇంకా వాళ్ళు సమాచారాన్ని సేకరిస్తున్నారు. అయితే వీరు గతంలోనే అనంతపురంలో అనేక చోట్ల వీళ్ళు దొంగతనాలు చేశారనే పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏమన్నా రైట్, థ్యాంక్ యూ.